హర హర మహాదేవ్. ఒక బాలుడు అతని ఆయుష్ కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని జన్మించిన రోజు నిర్ణయించబడింది. మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ బాలుడు భక్తితో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న క్షణంలో సాక్షాత్తు యమధర్మరాజే ఓడిపోయాడు. మరణాన్ని జయించిన ఆ బాలుడెవరు? శివుడు విధిని ఎలా మార్చాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం భక్తులారా, మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శివ పురాణంలో అత్యంత పవిత్రమైన మార్కండేయ మహర్షి కథను తెలుసుకుందాం. ఈ కథను మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. నిజమైన భక్తి ఉంటే భగవంతుడు విధిని కూడా మార్చగలడు. ఎన్నో సంవత్సరాల క్రితం ముకుండ మహర్షి ఆయన భార్య మారుద్వతి సంతానం కోసం పరమశివుడిని ఘోర తపస్సు చేశారు. వారి భక్తికి సంతోషించి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు. మీకు 2 వరాల్లో ఒకటి ఇస్తాను. దీర్ఘాయుష్ ఉన్న కానీ తెలివిలేని కుమారుడా, లేదా అత్యంత జ్ఞానవంతుడు కానీ కేవలం 16 సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు. దంపతులు 2వ వరాన్ని ఎంచుకున్నారు. కొద్ది కాలానికి మార్కండేయుడు జన్మించాడు. చిన్న వయసులోనే వేదాలు నేర్చుకున్నాడు. శివభక్తిలో మునిగిపోయాడు. కాలం గడిచింది. మార్కండేయుడు 16వ ఏటికి చేరుకున్నాడు. ఆ రోజు తల్లిదండ్రుల ముఖంలో ఆనందం లేదు. వారి కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. మార్కండేయుడు కారణం అడిగాడు. అప్పుడు వారు నిజం చెప్పారు. నాయన, ఈ రోజుతో నీ ఆయుష్ పూర్తవుతుంది అని విన్న మార్కండేయుడు భయపడలేదు. నా ప్రాణం శివుడి చేతుల్లో ఉంది అని చెప్పి ఆలయానికి వెళ్ళాడు. మార్కండేయుడు శివలింగం ముందు కూర్చొని భక్తితో ఓం నమ శివాయని జపించడం ప్రారంభించాడు. అప్పుడే యమధర్మరాజు తన పాశంతో అక్కడికి వచ్చాడు. మార్కండేయ, నీ సమయం పూర్తయింది అని చెప్పాడు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ యముడు తన పాశాన్ని విసిరాడు. ఆ పాశం మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా చుట్టుకుంది. ఆ క్షణంలో శివలింగం చీలిపోయింది. అందులో నుండి మహారుద్ర రూపంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్ళల్లో అగ్ని, చేతిలో త్రిశూలం, భూమంతం కంపించింది. నా భక్తుడిపై చెయ్యి వేయడానికి ఎలా ధైర్యం వచ్చింది అని యముడిని ప్రశ్నించాడు. యముడు నమస్కరించాడు. ప్రభు, నేను నా ధర్మం మాత్రమే నిర్వహిస్తున్నాను. అప్పుడు శివుడు ధర్మం కన్నా గొప్పది భక్తి అని చెప్పి యముడిని ఓడించాడు. పరమశివుడు మార్కండేయుని ఆశీర్వదిస్తూ, ఇక నుంచి నీకు మరణం లేదు. నువ్వు చిరంజీవిగా యుగాల పాటు నా భక్తులకు ఆదర్శంగా ఉంటావు అని చెప్పి వరమిచ్చాడు. మార్కండేయుడు ఆనంద బాష్పాలతో శివుడికి నమస్కారం. ఈ కథ మనకు చెప్పే సందేశం, భక్తి ఉన్న చోట భయం ఉండదు. శివుని హృదయపూర్వకంగా నమ్మిన వారిని ఆయన ఎప్పటికీ విడిచి పెట్టరు. మీరు కూడా ప్రతిరోజు భక్తితో ఓం నమ శివాయ అని జపించండి. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. కామెంట్లో హర హర మహాదేవ్ అని రాయండి. మరిన్ని శివ పురాణ కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ. ఈ కథ మనకు చెప్పే సందేశం, భక్తి ఉన్న చోట భయం ఉండదు. శివుని హృదయపూర్వకంగా నమ్మిన వారిని ఆయన ఎప్పటికీ విడిచి పెట్టరు. మీరు కూడా ప్రతిరోజు భక్తితో ఓం నమ శివాయ అని జపించండి. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. కామెంట్లో హర హర మహాదేవ్ అని రాయండి. మరిన్ని శివ పురాణ కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ.